బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట అద్దంకి సెంటర్ వద్ద వేగంగా దూసుకువచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 7 అక్కడికక్కడి ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. మృతులను బొంత బాబు, మణిమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండమంజలూరులో జరిగిన ఓ పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో వేలూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొన్న ఘటనలో 7 మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. హోంమంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, రాంప్రసాద్లు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రమోద్ కిరణ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రమోద్, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఆటోని ఢీకొట్టడంతో స్పాట్ లోనే 7 చనిపోయినట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది ప్రమోద్? దేవి, ఏదైతే చిలకలూరిపేట అడ్రోడ్ సెంటర్ వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంటర్సిటీ స్మార్ట్ బస్సు. ఇది విజయవాడ నుంచి కూడా తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మరొకరు వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండటంతోనే అక్కడ మరణించినట్లుగా కూడా వైద్యులు తెలిపారు. అయితే మృతులు చిలకలూరిపేట మండలానికి సంబంధించి వేలూరు గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులుగా భావిస్తా ఉన్నారు. అయితే ప్రకాశం జిల్లా కొండమండలూరు నుంచి వెళ్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది. ఒక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కూడా కుటుంబ సభ్యులంతా ఈ ఆటోలో వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే తిరుగు ప్రయాణంలో ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఆటో డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఒకవైపు స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఆ ఆటో కూడా కుటుంబ సభ్యులుగా లేదంటే బయట వ్యక్తులుగా అనే దానిపై కూడా ఆరా తీస్తా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు అవడంతో ఆటో డ్రైవర్ కూడా మద్యం సేవించాడా లేదా అనే దానిపై
పోలీసులు అయితే ఇప్పటికే విచారిస్తా ఉన్నారు. అయితే ఆ యొక్క హైవేలో కూడా ఆ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తా ఉన్నారు పోలీసులు. అయితే ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ ఆధారంగా అంటే ప్రైవేటు బస్సు తప్ప లేదంటే ఆ ఆటోది తప్ప అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి స్థానికులు అయితే ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రం పూర్తిగా ఇది నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యం వహించాడు. అందుకే అంత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే మృతులు మొత్తం కూడా ఒకే కుటుంబానికి చెందడంతో కూడా వాళ్ళంతా తీవ్ర విచారణ సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి క్షతగాత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇటు అధికారులకు ఆదేశించారు. అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పచ్చిపాటి పుల్లారావు కూడా కొద్దిసేపటి క్రితం క్షతగాత్రుల వద్ద కూడా పరామర్శకు వెళ్లారు. అయితే ఈ యొక్క పరామర్శలో కూడా వారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా భరోసా ఇచ్చారు. అయితే మెరుగైన వైద్యం అందించాలని కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు అయితే ఆదేశించారు. ప్రస్తుతం మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతా ఉన్నారు. వీరి పరిస్థితి ఒక ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. మిగతా వారి పరిస్థితి మాత్రం కొంచెం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా దీని మీద ఇటు హోంమంత్రి కూడా ఇటు హైవేల్లో వాహనాలు నిలిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేవలం మద్యం సేవించడం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలకు గురి కాబడుతున్నాయి. డ్రైవర్లు ఎక్కడ వారికి సంబంధించి మద్యం సేవించి వాహనాలు నడిపే కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి చర్యలు జరగడం కూడా దురదృష్టకరమని చెప్పుకోవాలి. అయితే దీనిపై పూర్తి సమగ్ర విచారణ చేసి ఒక పూర్తి నివేదిక Right, Pramod, thanks for the updates. వేలూరు గ్రామం నుంచి కొండమంజలూరు ఫంక్షన్ అయితే బర్త్డే ఫంక్షను అక్కడికి వచ్చారు. వచ్చి ఫంక్షన్ అయిపోగానే బయలుదేరి వచ్చేసారు. వచ్చిన తర్వాత వస్తుంటే బస్సు గుద్దేసి అంటే 1 అవర్ నైట్ 1 7 చనిపోయారండి. స్పాటు 5 చనిపోయారు. ఇక్కడ 2 చనిపోయారు. ఆటోలో మా అమ్మమ్మ తాతయ్య చనిపోయారు. వేలూరు నుంచి కొండమంజలూరు ఫంక్షన్కి ఆటోలో వెళ్ళారు. తిరిగి వస్తుండగా ఫంక్షన్ చూసుకొని తిరిగి వస్తుండగా ఆటోని ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. అందులో మా అత్త మా మామ 2 చనిపోయారు. పిల్లలకి దెబ్బలు తగిలినాయి. ఆటోలో చనిపోయింది 7, దెబ్బలు తగిలింది 4. వేలూరు నుంచి కొండమంజలూరు ఫంక్షన్కి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట ఒంగోలు సెంటర్లో జరిగింది. Oh!